ఒకవైపు మండుతోన్న ఉష్ణోగ్రతలు, మరోవైపు అదుపు తప్పిన కార్చిచ్చు. కేవలం అడవులు కాదు, యూరప్ భవిష్యత్తే మంటలో చిక్కుకున్నట్టయింది. ప్రకృతి విపత్తు ఎంత ప్రమాదకరంగా ఉంటుందో స్పెయిన్, ఫ్రాన్స్ లోని కార్చిచ్చు ప్రపంచానికి మరోసారి చూపిస్తోంది. ఈ అగ్ని విపత్తు వెనుక ఉన్న కారణాలేంటి? నిపుణులు ఏం చెప్తున్నారు? యూరప్ ను కార్చిచ్చు వణికిస్తోంది. స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల్లో అడవులు అగ్నికీలల్లో చిక్కుకుని దహనమవుతున్నాయి. వేలాది ఇళ్లు, హాలిడే రిసార్ట్లు బూడిదవుతోండగా పరిస్థితులు చేజారిపోవడంతో ఇరు దేశాల్లో కలిపి దాదాపు 3 లక్షల మంది తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతి వైన్ ఉత్పత్తి కేంద్రం బోర్డో నగరం వైపు మంటలు వేగంగా విస్తరిస్తుండటంతో ఆందోళన మరింత పెరిగింది. స్పెయిన్లో 1.15 లక్షల ఎకరాలు, ఫ్రాన్స్లో 2.3 లక్షల ఎకరాల అటవీ భూమి బూడిదవడమే కాకుండా పొగ దట్టంగా అలుముకోవడంతో అనేక మార్గాల్లో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. విపత్తు నిర్వహణ దళాలు హెలికాప్టర్ల ద్వారా మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఎదురుగాలులు, వేడి వాతావరణం వల్ల మంటలు అదుపులోకి రావడం సవాళ్లుగా మారాయి. బాధితుల కోసం తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి అత్యవసర వైద్యం, ఆహారాన్ని అందిస్తున్నారు. నైరుతి ఫ్రాన్స్లో సంభవించిన కార్చిచ్చు బోర్డో ప్రాంతాన్ని సమీపిస్తుండటంతో ఈ ప్రాంతం నుంచి 2.5 లక్షల మంది ప్రజల్ని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాతావరణ మార్పులు యూరప్ దేశాలను దహించి వేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి ఈసారి చలికాలంలో యూరప్ దేశాల్లో కావలసినంత వృక్ష సంపద పెరిగింది. అయితే ఆ తర్వాత వసంత ఋతువులో చాలా పొడిగా ఉండిపోయింది. దీనికి తోడు వేసవికాలం ముందే వచ్చేసింది. ఆ తర్వాత పదే హీట్ వేవ్స్ రావడంతో ఆ వృక్ష సంపద చాలా త్వరగా ఎండిపోయిందని, దాంతో కార్చిచ్చు కూడా వేగంగా విస్తరిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. గడ్డి, ఆకులు, చిన్నపాటి కొమ్మలు చాలా వేగంగా అంటుకుంటున్నాయి. చాలా రోజుల నుంచి వేడి ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల వాతావరణంలో తేమ కోల్పోయింది. దీంతో చెట్లు ఈజీగా మంటలు అంటుకునే రీతిలో తయారై ఉంటాయని భావిస్తున్నారు. వీటికి తోడు బలమైన గాలులు, ఆ గాలులు పదే దిశ మారడం వల్ల మంటలు ఊహించని రీతిలో వ్యాప్తి చెందుతున్నట్టు అంచనా వేశారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ స్వయంగా రంగంలో దిగారు. సైన్యాన్ని మోహరించడంతో పాటు పారిస్ నుంచి 100 మంది అదనపు అగ్నిమాపక సిబ్బందిని, సైనిక రవాణా విమానాలను సహాయక చర్యలకు పంపించారు. అలాగే యూరోపియన్ యూనియన్ ను అత్యవసర సాయం కోరారు.